నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వడ్లూరి లక్ష్మణ్ కుమార్, జీవన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎన్నికల్లో భాగంగా ప్రకటించిన పథకాలు ప్రారంభమై ముందుగా ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ, సబ్సిడీ, కరెంట్ సిలిండర్ ప్రారంభం కావడంతో నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అధ్యక్షుడు వేముల సుభాష్ ఆధ్వర్యంలో అంజిత్ కుమార్, నర్సాగౌడ్ కాంగ్రెస్ నాయకులతో పాలాభిషేకం చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జీవన్ రెడ్డి గారి నాయకత్వం, జీవన్ రెడ్డి గారి నాయకత్వం, లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం, లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దూరం అందరూ ఈరోజు ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అందరి సమక్షంలో ఎలక్షన్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎలక్షన్ హామీలు, ఎన్నికల హామీలో భాగంగా నిన్న సోనియా గాంధీ గారి హామీ మేరకు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి హామీ మేరకు నిన్న ముఖ్యమంత్రి సమక్షంలో 6 గ్యారంటీలలో భాగంగా నిన్న 2 గ్యారంటీలను అమలు చేయడం జరిగింది. ఇంతకు మునిపే 2 గ్యారంటీలను అమలు చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ ప్రతిఫలాలను మన తెలంగాణ ప్రజానీకం అనుభవిస్తున్నారు. దానిలో భాగంగా నిన్న ఇచ్చినటువంటి గృహజ్యోతి 200 యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఉచిత విద్యుత్ కానీ, 500కే గ్యాస్ సిలిండర్ కానీ, నిన్న జరిగిన చేవెళ్ల సభలో ముఖ్యమంత్రి గారు మన మిగతా మంత్రులందరూ కలిసి నిన్న మన తెలంగాణ ప్రజానీకానికి అందివ్వడం జరిగింది. నిన్నటి నుంచి ప్రారంభం జరిగింది. ఇందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మరియు బుగ్గారం ప్రజానీకము అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దీనికి కృతజ్ఞతగా ఈరోజు మా యొక్క నాయకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులైన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన జీవన్ సార్ గారికి మరియు మా ఎమ్మెల్యే విప్, ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేయడం జరిగింది. ఫ్రీజమ్ ది స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు జిల్లా డీఎస్పీ శ్రీనివాస్ మరియు ఎస్ఐ గోవర్ధన్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల సైన్స్ ప్రాజెక్టులను అతిథులు ఆసక్తిగా తిలకించి వివరాలను అడిగి తెలుసుకుని విద్యార్థులను అభినందించారు.
from the steam turbine into water. This is the steam turbine. Steam turbine is stay under the steam, heating the steam into mechanical power. This is the cooling tower. Cooling tower is made of caused by the water circulation system. This is the electric generator. Electric generator controls the mechanical. ఈ రంగంలో కూడా ఇప్పుడు సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి చేసి గవర్నమెంట్కి అమ్ముతున్నాం. విలేజ్లలో పాడుపడ్డ భూములు ఎక్కడైతే ఉన్నాయో ఆ భూములలో కూడా మొత్తం కూడా సోలార్ పవర్స్ పెట్టి అక్కడ జనరేటర్ అంటే పవర్ మొత్తం ఉత్పత్తి చేసుకొని బ్యాటరీలలో స్టోరేజ్ చేసి దాని ద్వారా ప్రభుత్వానికి అమ్ముతున్నాం. అంటే వాటర్ ద్వారానే కరెంట్ కాకుండా సోలార్ ద్వారా కూడా మనం కరెంటు ఉత్పత్తి చేసుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియను కూడా మీ ఈ విధంగా సైన్స్ ఫెయిర్ కార్యక్రమం నిర్వహించడం వల్లనే మీ చదువుకున్నటువంటి విద్యార్థుల్లో ఒక జిజ్ఞాస పెరిగి ఆ కార్యక్రమం ద్వారా ఈరోజు మరి ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించడం జరిగింది. ఆ విధంగా మీరందరూ కూడా అదేవిధంగా మీ ఇంట్లో ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకు కానీ అన్ని రకాలకు కూడా మీరు ఒక మంచి ఆలోచన దృక్పథంతో సైంటిఫిక్ ఆలోచన చేసి మంచి మంచి ప్రయోగాలు చేసి అదేవిధంగా మీ గ్రామానికి అదేవిధంగా ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా కృతజ్ఞత. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం అన్నారుగూడెం గ్రామం వద్ద మట్టితో వెళ్తున్న టిప్పర్ అదుపు తప్పి పల్టీ కొట్టడంతో డ్రైవర్కు స్వల్ప గాయాలు. అర్ధరాత్రి సమయంలో టిప్పర్లతో మట్టి తోలకాలు జరుగుతున్నాయి. వీటికి అనుమతులు ఉన్నాయా లేదా అనే ప్రశ్నగా మారింది. మితిమీరిన వేగమే పల్టీ కొట్టడానికి కారణం అంటున్నారు స్థానికులు. జగిత్యాల జిల్లా వాణినగర్లో గల నలంద హై స్కూల్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు తన మేధాశక్తితో కొత్త కొత్త ప్రయోగాలు చేసి సమాజానికి ఉపయోగపడే పరికరాలను తయారు చేసి అందరినీ అబ్బురపరిచారు. పాఠశాలలో నేర్చుకున్న వాటిని ప్రయోగాత్మకంగా నిరూపించి వారి విజ్ఞానాన్ని చాటి చెప్పారు. దాదాపు 200 ప్రయోగాలను విద్యార్థులు జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా ప్రదర్శించారు.
నేటి నుండి ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో భాగంగా బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న కాలేజీలలో సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలు శ్రీ తేజ ప్రైవేట్ కళాశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును గమనించారు. అంటే జనరల్ ఏం చదువుతున్నావు? సిఏ కోర్స్ ఎక్కడ? డిగ్రీ అయిపోయిందా? మాట్లాడండి. ఇది జెంట్స్కి ఇస్తున్నాం మేడం. ఇప్పుడే నేను ట్రైనింగ్స్ ఏమన్నా ఉంటే కనుక జెంట్స్కి ఇస్తున్నాం. ఎగ్జామ్స్ అది గర్ల్స్కి ఇచ్చేస్తున్నాం. అది కూడా గర్ల్స్కి. సో పిల్లలు 16-17 years ఇట్స్ నాట్ స్ట్రెంత్. సో ఇటు 5 ఉన్నాయి, ఇటు 5 ఉన్నాయి. ఇంటర్వెల్ ఫర్ 10 minutes సరిపోతుంది. మార్చాలి మేడం. ఇంటర్నల్స్ మార్చేసేసి వాటిని కూడా మనం బ్లాక్స్ లాగా తగ్గించుకొని క్వశ్చన్ పేపర్స్ నిర్మాణం చేస్తాను. ఆన్సర్ షీట్స్ అక్కడ పెట్టుకుంటాను. పెయింట్ తీసుకొస్తాను. ఎలా చేస్తాను? ఇప్పుడు యాక్సెసరీస్ వచ్చేసాయి. ఓకే మేడం.
సెకండ్ లాంగ్వేజ్ తెలుగు హిందీ అరబీ జంబీ కూడా సెట్ మార్నింగ్ మెసేజ్ వస్తుంది పోలీస్ స్టేషన్ కూడా వస్తుంది అండ్ కస్టోడియన్ కూడా వస్తుంది మేడం సిఎస్డి వస్తుంది అక్కడ కన్ఫర్మ్ చేసుకొని తీసుకుంటాం. లేదా దీనికి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గురువారం బాలభవన్లో జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవులు కళాకారులు జాతీయ స్థాయిలో పద్మశ్రీ అవార్డు పొందడం చాలా గొప్ప విషయమన్నారు. కళారంగాలు చాలా గొప్పవని, ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో విశేష కృషి చేసి విజయం సాధించినట్లయితే జీవితం సార్థకం అయినట్లేనన్నారు. ఈ లోకల్ ఆర్ట్స్ని నేషనల్ లెవెల్కి తీసుకోపోయారంటే దట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. మోస్ట్ సూటబుల్ టు ద సిచ్యువేషన్. ఇక్కడ పిలిచినప్పుడు అనుకున్నాను, సో బాలభవన్ అంటే ఇట్స్ ఆల్వేస్ గద్వాల్ హెస్ బీన్ అ ప్లేస్ వేర్ ఆర్ట్ అండ్ లిటరేచర్, ఆర్ట్ అండ్ కల్చర్ హెస్ ఆల్వేస్ బీన్ ఎంకరేజ్డ్. మెసేజ్ టు అవర్ స్టూడెంట్స్. ఇలా అన్ని ఆయన పూర్ణకవితగా చదివి అందాలయాలకి ఆయన పుస్తకాలు ప్రశంసాపత్రం శ్రీ 5 దశాబ్దాలలో తన హరికథల ద్వారా భారతీయ సంస్కృతి పట్టుకొమ్మల సంస్కృత హరికథ విద్వంతంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని సంజయ్ గాంధీ నగర్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో బుధవారం సాయంత్రం స్కూల్ యాజమాన్యం జాతీయ సైన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి హాజరు కాగా స్కూల్ యాజమాన్యం విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన సంధ్యారాణి విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ సందర్శిస్తూ అవి పంచే విధానాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
I request ma'am to start the program with the blasting of the gun which was prepared by our students. Those are in the classroom also, please. I request all the teachers, please. Yo soy Pablo Emilio Escobar Gaviria. Yo soy Pablo Emilio Escobar Gaviria. అందుతూ ఉండే ఇప్పుడు ఇక్కడ స్పాట్లో మనం ఏదన్నా చెప్పాలనుకుంటే వెంటనే మొబైల్ ద్వారా సమాచారం ఇస్తూ ఉన్నాం. ఇట్లా అనేక మార్పుల్ని ఇప్పుడే ఒక ఎక్స్పెరిమెంట్ చూసిన నేను. చంద్రయాన్ 3 సక్సెస్ చేసుకున్నాం. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాం మనం, కింది నుంచి ఆకాశంని కూడా మనము చంద్రమండలంలో మనిషి ఎట్లా జీవించగలుగుతాడు అక్కడ కూడా అనే ఒక ప్రయోగాన్ని కూడా మనం చేయగలిగినామంటే ఇది ఒక మార్పు. తప్పకుండా అందులో మీరంతా కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పిల్లలు ఇప్పుడు ఏదైతే మనం ప్రాక్టికల్గా మీరు చదివిన దానికంటే, విన్న దానికంటే, చూసిన దానికంటే కూడా ప్రాక్టికల్గా మీరు ఏదైతే ఇప్పుడు చేస్తూ ఉన్నారో ఇది ఊరికనే ఇక్కడ ఏదో మనం కాలక్షేపానికి చేసినట్టుగా కాకుండా మీరు చేసే ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉన్నదో తప్పకుండా భవిష్యత్తులో మీరంతా కూడా శాస్త్రవేత్తలుగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సివి రామన్ గారి గురించి మనం ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో రేపటి భవిష్యత్తు లోపల మీలో ఒకరు శ్రీ చైతన్య స్కూల్లో చదివినటువంటి ఒక స్టూడెంట్ గురించి మనం నెక్స్ట్ జనరేషన్ మాట్లాడుకునేటువంటి పొజిషన్కి మీరంతా కూడా వెళ్ళాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రతి పేరెంట్, ఇప్పుడు చాలామంది పేరెంట్స్ వచ్చిండు, ప్రతి పేరెంట్ యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే మనం ర్యాంక్స్ కొట్టాలి, 10th ఇంటర్లో నా బిడ్డ నా కొడుకు ఫస్ట్ ర్యాంక్లో ఉండాలి, లేకపోతే ఎడ్యుకేషన్ అయిన తర్వాత స్టేట్స్కి వెళ్ళాలి, బాగా సంపాదించాలి. అంటే ఈ రకమైనటువంటి ఆలోచన ఉంది తప్ప పిల్లల లోపల ఉన్నటువంటి ఆలోచనలని మనము మోటివేట్ చేస్తూ వాళ్ళ లోపల ఒక దాదాపు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని అడుగుతూ ఉంటాం, నీ ఆలోచన ఏంది, నీ అంబిషన్ ఏంది, నీ గోల్ ఏంటి అని అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ అని, ఇంజనీర్ అని, లేకపోతే పోలీస్ అని, ఐపీఎస్, ఐఏఎస్ ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ ఎవరు కూడా దాదాపు 100లో 100 మెంబర్స్ ఏ ఒక్కరు కూడా సైంటిస్ట్ అవుతా అని చెప్పి చెప్పినటువంటి దాఖలాలు ఉండవు అసలు స్కూళ్ళల్లో.
కానీ ఆ రకమైనటువంటి మోటివేషన్ తప్పకుండా పిల్లలకి అవసరమని మనవి చేస్తూ, తప్పకుండా ఆ రకంగా మనం పిల్లల్ని ఈ స్థాయి నుండే మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇక్కడ ఇద్దరు పిల్లల్ని రాగానే చూసిన చాలా హ్యాపీ అనిపించింది. డాక్టర్ పక్కన సింగరేణి క్యాప్ తోటి ఎంప్లాయ్. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఇందాక బల్బు గురించి చెప్పినా కదా, మనం కరెంటు మనకి వస్తుంది అని అంటే దాంట్లో సింగరేణి కార్మికుల యొక్క పాత్ర చాలా గొప్పది. అందులో ఇక్కడ సింగరేణి క్యాప్ తోటి కనిపించడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే ప్రతిదీ కూడా ఏదైతే మనం అనుభవిస్తూ ఉన్నామో దాన్ని తప్పకుండా ప్రతిరోజు కూడా మనం దాని గురించి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా రాబోయేటువంటి రోజులలో సైన్స్ ఇంకా కూడా డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇక్కడికి ఆగొద్దు, మొబైల్ వరకు లేకపోతే ఇంకోటో కంప్యూటరో ఇంకోటో కాదు. ఇంకా కూడా భవిష్యత్తు లోపల చాలా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇంతకు ముందే తమ్ముడు సంజీవ్ చెప్పినట్టుగా మన భారత ప్రభుత్వం అనేక రకాలుగా అవకాశాలు కల్పిస్తూ ఉన్నది. శాస్త్రవేత్తలకి పూర్తిగా వాళ్ళకి సహకరిస్తూ ఇంకా మనం ఏం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఇంకా భారతదేశ ప్రజలకి ఇంకా మనం ఏం అందించవచ్చు అనే దాని మీద ప్రపంచంలోనే అనేక రకాల వాళ్ళకి సంబంధించినటువంటి సహాయ సహకారాలని భారత ప్రభుత్వం అందిస్తూ ఉన్నది. తప్పకుండా మనం వాటిని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాను. ఈ మధ్యలోనే ఒక సెంటెన్స్ చూసిన నేను ఒక పేపర్లో, 1 book 1 teacher 1 student 1 teacher కెన్ చేంజ్ ద వరల్డ్ అని చెప్పి చూసిన. అంటే ఒక పుస్తకం, ఒక పెన్, ఒక టీచర్ కలిస్తే వరల్డ్నే మనం చేంజ్ చేసేటువంటి పవర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా ఆ రకమైనటువంటి మోటివేషన్ తోటి ముందుకెళ్ళాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ముఖ్యంగా స్కూళ్ళల్లో కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి, మా దృష్టికి వస్తూ ఉంటాయి. ఒకప్పుడు పిల్లల్ని కొట్టమని చెప్పి పేరెంట్స్ చెప్తూ ఉండే, మా బిడ్డ వినట్లేదు, బాగా చదవట్లేదు, మీరు భయం చెప్పండి, అవసరమైతే 4 దెబ్బలు కొట్టండి అని చెప్పి పేరెంట్స్ వెళ్ళి టీచర్స్కి కంప్లైంట్ చేసే పరిస్థితులు ఉండే. కానీ ఇప్పుడు ఉల్టా అయిపోయింది. మనం స్టూడెంట్స్ని ఏమైనా నొప్పించినామంటే వెంటనే దాని మీద అనేక ఇష్యూస్ రేజ్ అవుతూ ఉన్నాయి. కానీ ఏదేమైనా మార్పు తప్పకుండా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కవి చెప్తా ఉంటాడు, పులి దెబ్బలకి బాధపడితే శిల్పం కాదు, అలాగే దున్నేటప్పుడు బాధపడితే నేల కడుపున బంగారం కూడా పండదని చెప్పి. అట్లనే పిల్లల్ని ఎంత బాగా మీరు మోటివేట్ చేస్తూ ఉంటే భవిష్యత్తు లోపల అంత బాగా రిజల్ట్స్ వస్తాయి అనేది ప్రతి పేరెంట్ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తూ, ముఖ్యంగా ఇంకా శ్రీ చైతన్య స్కూల్ గురించి చెప్పాల్సింది లేదు. దాదాపు ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ కూడా తెలుసు. గొప్పగా స్టూడెంట్స్ యొక్క జీవితం, వాళ్ళ ఎదుగుదల కోసము, భవిష్యత్ ఫ్యూచర్ కోసం నిరంతరం కూడా ఇక్కడ స్టాఫ్, ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో చాలా కృషి చేస్తూ ఉంటారు. దాదాపు ఇక్కడ ఈ స్కూల్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరితో కూడా నాకు కమ్యూనికేషన్ ఉంటుంది. మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటారు. ఎడ్యుకేషనే కాదు, మంచి మోరల్ వాల్యూస్ తోటి పిల్లలు ఇక్కడ డెవలప్ అవుతూ ఉన్నారు. కాబట్టి మంచి భవిష్యత్తు శ్రీ చైతన్యకి రాబోయేటువంటి రోజులలో ఉండాలని, ఇంకా ఎంతోమంది పిల్లలకి ఇక్కడ అవకాశం దొరకాలని, మంచి ఉన్నత విద్యని అభ్యసిస్తూ రాష్ట్రంలో, దేశంలో గొప్ప గుర్తింపుని పొందాలని, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి చాలా కార్యక్రమాల్లో నేను శ్రీ చైతన్య స్కూల్లో జరిగినటువంటి అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. గొప్పగా మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల విలువల్ని అందిస్తూ పిల్లలకి ముందుకెళ్తా ఉన్నారు. ఇదే సంస్కృతిని తప్పకుండా భవిష్యత్తు లోపల కూడా కొనసాగిస్తారని ఆశిస్తూ, ఈ కార్యక్రమంలో నాకు పాల్గొనేటువంటి అవకాశం రావడం చాలా సంతోషకరంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు సైన్స్ డే కాబట్టి చాలా స్కూల్స్ తిరగడం జరిగింది ఇప్పటికే. అయినా కూడా అన్ని స్కూల్స్ కంటే కూడా ఇక్కడికి రావడం నిజంగా కూడా. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆర్జీవన్ పరిధి OCP5లో పనిచేసి పదవీ విరమణ పొందిన 2 కార్మికులను గురువారం యాజమాన్యపరంగా ఘనంగా సన్మానించారు. ఈ మేరకు OCP5 ప్రాజెక్టు ఆవరణంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో
పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులు పైడిపాల రాజయ్య, సరోజ దంపతులను, పెద్దపల్లి కృష్ణస్వామి, రాజ్య కనకలక్ష్మిలను ప్రాజెక్ట్ మేనేజర్ పూలమాల శాలువాలతో ఘనంగా సన్మానించారు. మరియు మహేష్ గారిని మరియు ప్రభుదాస్ గారిని చూడమైనది. ఇద్దరు పట్టుకోండి దగ్గరకున్నాను. ఓకే ఓకే చూడండి. శ్రీ పైడిపాల రాజయ్య గారు వీరు సహోద్యోగులతో కలివిడిగా ఉండి ఎంతో నమ్రతతో అధికారుల మన్ననలు పొందుతూ కంపెనీ ఉత్పాదకలు ఇస్తున్నాము. మీ వ్యక్తిగత జీవితానికి ఇప్పుడు ఏఐటియుసి చేస్తున్నారు. అందరూ కూడా గట్టిగా చప్పట్లతో అభినందనగా కోరుతున్నాము. ఏటీసీ బృందం సభ్యులను సమాజం సిఐటియు సంఘం తరఫున ఇప్పుడు అలాగే షిఫ్ట్ ఇన్ఛార్జ్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ సార్ని కూడా ఈ కార్యక్రమంలో ఎన్టీసీ యూనియన్ తరఫున ఇప్పుడు సన్మానం చేయబడుతున్నది. ఎన్టీసీ యూనియన్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ బిఎంఎస్ యూనియన్ సభ్యులని యూనియన్ వారిని స్టేజ్ కి ఒకరికి వచ్చి సిఐటి యూనియన్ సభ్యులని బిఎంఎస్ యూనియన్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ చూడండి సన్మానం రాజ్కుమార్ చూడండి. శ్రీరాములు కనబడతలేవు. కెమెరా ఓకే కొంచెం ఓకే ఓకే చూడండి. ఓకే అయితే ఈ పదవి విరమణ ప్రతి ఒక్కరికి పదవి ఉంటుంది, కొంత బాధ ఉంటుంది. సింగరేణి నేను 37 సంవత్సరాల చేసి సర్వీసు 37 సంవత్సరాల సర్వీస్ చేసి అలా పదవి విరమణ ఉంటున్నా. ఈ సందర్భంగా అప్పుడు మా సిఎండి 85 నుంచి 89 వరకు అప్పుడు సిఎండి జీపీ రావు ఆయన రన్నింగ్ పెట్టి ఆయన కూడా తలుచుకునే రోజు ఎలా ఆ రోజు రన్నింగ్ పెట్టి ఆ రోజు ఏదైతే పైరకులకు ఏ రన్నింగ్ అనుకుంటే అప్పుడు సిఎండి జీపీ రావు గారు రన్నింగ్ పెట్టి ఊళ్ళో ఎంతో మందికి ఈ నెలతోనికి రన్నింగ్ అన్న బ్యాచ్ ఉండే కొంత ఉండరు. రన్నింగ్ పెడితే మాదారంలో గెలిచి 600 మంది రన్నింగ్ పెడితే 100కి 20 మంది తీసుకున్నాడు. అలా 20 అప్పుడు రన్నింగ్ పెట్టేది ఇట్లా రన్నింగ్ పెట్టి అరే బాబులారా మీరు గెలిస్తే మీకు ఉద్యోగం వస్తుందని ఒక మైక్లో చెప్పేది. అప్పుడు 100కి 20 మంది చెప్పినట్టు 600 మంది 100కి 20 మంది తీసుకుంటాం కాబట్టి 120 మంది టోకన్స్ పెట్టేది. ఆడ టోకన్ పెడితే 120 మంది టోకన్ కలిసిపోతే ఆడికి పోయిన వాళ్ళు కూడా ఇక అందులో పోయిన వాళ్ళే 120 మందిలో నాకు 41 నెంబర్ 120 రన్నింగ్లో. అది అప్పుడు అయినాక బెల్లపిల్ల ట్రైనింగ్ చేసి అప్పుడు ఏం చేసి మా కన్మర్ డిస్ట్రిక్ట్ కాబట్టి అప్పుడు ఏం చేసి బెల్లపిల్ల ట్రైనింగ్ చేసి మీరు గోవర్కన్ పోవాలని నాకు అప్పుడు RG1లో గోవర్కన్ వేసి అప్పుడు 6Aకు 11 సంవత్సరాలు, 6Bకి 11 సంవత్సరాలు, 1A 14 సంవత్సరాలు. ఇక్కడ సంవత్సరాలే అయినా మీరు అంతా నాకు ఎంతో ప్రోత్సహించారు. అయితే ఫస్ట్ పోటీకి బదులుపులేదు
ఓటింగ్ బదులు పిల్లనట్టు అప్పుడు దాని ఓటింగ్ అంటే పని ఉంటే తీసుకునేది, లేకపోతే వెళ్ళగొట్టే. సెకండ్ డ్రాప్ అని 6B 6A 2 మైళ్ళు 1 మేనేజర్. అప్పుడు సత్యనారాయణ సార్ మేనేజర్. అరే బాబు ఇక్కడ పని లేదంటే అక్కడికి పోయి ఆడ, లేకపోతే ఆడ అరే మా అబ్బాయికే పని లేదని ఆ ఊరి అరే వీళ్ళంతా మరిపోతే వెనక నుంచి పంచుకుంటా వచ్చాడు, చూసి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ వచ్చాడు. అట్లా జరిగింది. ఆ విధంగా కష్టపడి సైకిల్తో 6A 6B ఆడ 10 11 ఇక్కడ 1 కిలోమీటర్ల 18 సంవత్సరాలు అందరు ఆఫీసర్తో ఒక బెస్ట్ అవార్డు మనకిష్టము జీఎం. ఖమ్మం జిల్లా కొనిచెర్ల గ్రామంలోని సూరంపల్లి రామారావు తన నివాసంలో ఇంటి బయట నుంచి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడుతో దాడికి పాల్పడ్డారు. రామారావుపై భూమి వివాదం, పాత కక్షల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. సంఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాడికి గురై గాయపడ్డ రామారావును ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రామారావు మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. రామారావుపై హత్యాయత్నం జరిగిందని తెలుసుకున్న గ్రామస్తులు రామారావు ఇంటి వద్దకు చేరుకొని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో మాజీ మహిళా హోంగార్డ్ మామిడి పద్మ గురువారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తొలగించిన తన హోంగార్డ్ ఉద్యోగం తనకు ఇప్పించాలని ప్రభుత్వానికి, ఉన్నత అధికారులకు గత కొన్ని రోజులుగా వివిధ రూపాలుగా నిరసనలు, ఆందోళనలతో పాటు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తన కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి, అనారోగ్యం దృష్ట్యా కొద్ది రోజులుగా ఉద్యోగం రాలేకపోయానని, నాపై దయతలచి పోలీసు అధికారులు తనకు ఉద్యోగం ఇప్పించాలని పద్మ వేడుకుంటోంది. పేరు మామిడి పద్మ. నేను గోదావరికని విఠల్ నగర్ నివాసాలని. 2009లో నేను ఉద్యోగంలో జాయిన్ అయినా. ఒంటరి మహిళను 3 పిల్లలతో బ్రతకాలంటే ఒక ఆఫీసర్ దయదలిచి నాకు ఉద్యోగం ఇచ్చింది. నా పరిస్థితులు బాగోలేక ఆ ఉద్యోగాన్ని నేను కాపాడుకుంటూ వచ్చిన. ఒక ఆఫీసరు ఇంట్లో డ్యూటీ చేయని కారణంగా, అందులో నుంచి ఇంటి పని చేయనంత కారణంగానే నా కుటుంబాన్ని రోడ్డున పాలు చేసిండ్రు. అంతేకాకుండా నా మీద కళ్ళబొల్లి మాటలు ఎక్కించి చెప్పడం కానీ ఇట్లాంటివి చేసి నా మీద అనుకోని నిందలు వేసిండ్రు. నేను చేసేది న్యాయంగా ఉన్నా, ఆ యూనిఫామ్లో నేను న్యాయంగా ఉన్నా అనడానికి నా దగ్గర అన్ని రకాలమైన పద్ధతులు ఉన్నాయి. ఆఫీసర్స్కి కొందరికి తెలుసు, కొందరు అనుకోని పరిస్థితులలో నా మీద వేసిన అబద్ధాలు నిజాలు అనుకొని వాళ్ళు అనుమానించి నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటి నుండి నా ఉద్యోగము కావాలి అని చెప్పేసి పాత గవర్నమెంట్ టీఆర్ఎస్ వాళ్ళు నాకు న్యాయం చేస్తారని చెప్పేసి నేను చాలా సార్లు అడగడం జరిగింది. ఆ గవర్నమెంట్ వల్ల నేను చాలా లాస్ అయినా. 10 సంవత్సరాలు అష్టకష్టాలు పడి ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు న్యాయం జరుగుతుందని ఆశతోటి అష్టకష్టాలు పడి బ్రతికిన. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. అయ్యా ఇప్పటికైనా ప్రభుత్వం నన్ను కనికరించి, నా యొక్క పిల్లలు, నేను 3 పిల్లల తల్లిని, నేను ఒంటరిగా బ్రతుకుతున్నా, నా కుటుంబం రోడ్డున పాలైంది, నా ఉద్యోగం నాకు ఇస్తే నేను చేసుకొని బ్రతకగలుగుతా. ఇకనైనా నన్ను స్పందించి నా కుటుంబాన్ని ఆదుకుంటారని వేడుకుంటున్నాను. పోయినసారి కూడా 3 రోజుల క్రితం, అంతకుముందు కూడా నేను 15 డేస్ ముందు ఆమరణ నిరాహార దీక్ష గోదావరికని ప్రధాన చౌరస్తాలో కూర్చోవడం జరిగింది. 3 రోజుల తర్వాత నేను కాన్షియస్లో లేకుండా పడిపోవడం వల్ల హాస్పిటల్లో సిక్ అయిపోయినా.
ఇప్పుడు కొంచెం కోలుకోగానే మళ్ళీ నా ఉద్యోగం నాకు ఈ రకంగా ఉన్నా కూడా నా ఆరోగ్యం బాగోలేకపోయినా కొంతవరకు సెట్ అయింది కదా, ఇప్పుడైనా వెళ్ళి నా ఉద్యోగం నేను చేసుకొని నా పిల్లల్ని నేను కాపాడుకుంటా అని చెప్పేసి నేను వేడుకుంటున్నాను. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు కాబట్టి నాకు కొంత ఆశలు పుట్టినాయి. మన రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నాకు ఉద్యోగం ఇప్పిస్తారని ఆశపడడం జరుగుతుంది. ఇప్పిస్తారు అనేది నాకు అనిపించింది. కాబట్టి ఆ ఎమ్మెల్యే గారు నాకు ఉద్యోగం ఇవ్వగలరు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నా కుటుంబాన్ని ఆదుకోగలరని వేడుకుంటున్నాను. గోదావరికని ప్రెస్ క్లబ్ సభ్యులకు తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో గురువారం జరిగిన ప్రెస్ క్లబ్ డైరీ ప్రారంభోత్సవంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరికని ఏసీపీ మడత రమేష్ తో కలిసి పాల్గొని ప్రెస్ క్లబ్ డైరీని ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరికని ప్రెస్ క్లబ్ కు ఇంత మంచి ఆడిటోరియం ఉండడం, అది తన నియోజకవర్గంలో ఉండడం సంతోషకరమన్నారు. అది పట్టుకోండి సార్. ఓకే ఈనాటి ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలవడమే ఒక రకంగా సర్ప్రైజ్. ఎందుకు సర్ప్రైజ్ అంటున్నానంటే, మేము టామాట్ చర్యలు అంటున్నాం. టామాట్ చర్య ఎప్పటికీ కొట్టుకుంటాయి కానీ ఎప్పుడు విడిపోవు. ఒక వార్తా సేకరణ లోపల మీరు ఎంత కష్టపడతారో మాకు బాగా తెలుసు. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఒకప్పుడు ఒక వార్త సేకరించి 84 అంటే అప్పుడు నేను 9th 10th చదువుతున్నాను. 84లో వార్త సేకరించి వారం రోజులు పంపిస్తే ఆ వార్తను వారం రోజులు నెల రోజులు చర్చించుకునే విధంగా ఉండేది అప్పటి వార్త, ఏదైనా వార్త పంపించినట్లయితే. అయితే ఇప్పుడున్న సామాజిక మాధ్యమాల ద్వారా కానీ టెక్నాలజీ ద్వారా కానీ పెరిగిన తర్వాత ఒక వార్త యొక్క మీరు ఎంత కష్టపడి వార్త సేకరించినప్పుడు కూడా దాని యొక్క స్పాన్ 1 గంట 2 గంటలు లేకుంటే మహా ఒక అర్ధ గంట ఒక పూట వాట్సాప్లో వచ్చిందంటే ఆ వాట్సాప్ మళ్ళీ అది చదివే లోపల ఇంకో వార్త వచ్చింది. ఇట్లాంటి పరిస్థితి లోపల మీ యొక్క శ్రమను నిజంగానే ఒక వార్తను ఎంత రీడబిలిటీ అంటాం, ఆ రీడబిలిటీగా మలవాలంటే చాలా నైపుణ్యం ప్లస్ అది కూడా అవసరం. నిజంగానే సమాజానికి మీ అవసరం చాలా బాగుంటుంది. ఎందుకంటే 4th ఎస్టేట్ అని ఎందుకంటారంటే సమాజానికి గవర్నమెంట్కు మీరు కళ్ళు చెవుల లాంటి వారు. అప్పుడప్పుడు మేము ఈ వార్తా సేకరణలో భాగంగా లేదు మిగతా విఐపి సెక్యూరిటీ అప్పుడు కానీ లేకపోతే ఇంకా వేరే రకరకాలైన బందోబస్తులప్పుడు కానీ మీకు మాకు ఎక్కడో ఒక చోట పరీక్ష నడుస్తూనే ఉంటాడు. ఎక్కడో ఒక చోట సపోజ్ సీఎం ప్రోగ్రామ్ ఉంది, సీఎం ప్రోగ్రాంలో కూడా ఫస్ట్ ఫోటో తీయాలని మీరు అసలు సీఎం గారికి లేకపోతే ఎమ్మెల్యే గారికి విఐపీలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని పంపించాలని మేము. మీది తప్పు కాదు, మాది తప్పు కాదు. సో ఇట్లాంటి ప్రతికూల ప్రభావం ప్రతికూల పరిస్థితి లోపల మనం కలిసి పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది. మీ అవసరం మాకు చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మేము 4 గోడల మధ్యలో ఉండి మా ముందు ఉన్న అదే నిజమని అనుకునేటువంటి వ్యక్తి నేనైతే కాదు. బయట ప్రపంచం చాలా పెద్దది, బయట మీరు చెప్పేవి చాలా ఉంటాయి. మీరు చెప్పే వాటి లోపల దయచేసి కొన్ని వాస్తవాలను మా దృష్టికి తీసుకురాగలిగితే, ఎందుకంటే సమాజం లోపల రకరకాలైనటువంటి జరుగుతూ ఉంటాయి. అట్లాంటి రుగ్మతలను మీ ద్వారా మాత్రమే వాటిని ఎంతో కొంత సరిచేసే అవకాశం ప్రభుత్వ యంత్రాంగానికి ఉంటుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.